So fam, it's your boy Hanikit here. So today I'm at Lepakshi, Andhra Pradesh. Like it's not completely in Andhra, but then medium towards Andhra. So yeah, guys, there are so many interesting things which you can find in this temple, such as the floating pillar, the footprint of Hanuman, and those will be included in my video. So let's go. శిల్పులంతా వస్తే లోపల వాళ్ళమ్మ వంట చేస్తూ ఉంటుంది. వీళ్ళంతా పోయి ఆమె కడతారేమో వంట అయిందా అని. ఆమె చెప్తుంది కాసేపు బయట కూర్చోండి నెబిగేస్ట్ వెళ్ళాలి. వాళ్ళు ఎదురుగా పెద్ద కొండ ఉంటే కొండకే ఇట్లా నాగపడగలాగా చెక్కేసినారు. వితిన్ 3 అవర్స్లో వంట చేసేది అయిపోయింది. ఎక్కడ బయట ఆమె బయటకు వచ్చి ఆశ్చర్య పట్టుకోవడం చూసి ఎంత తొందరగా ఎట్లా చేస్తారు బాగుందో ఆశ్చర్యపడే మనకు దృష్టి అట్లా ఆవిడ కంటి దృష్టికి విగ్రహం పగిలిపోయింది. పగిలేదానికి పూజ చేయకూడదు అని రాజు అప్పుడే ఆ లింగం ఆశ్రయించి తెచ్చిస్తాం. ఇక్కడ లింగం ఉంది కాబట్టి లింగం ఉండాలి. అంటే భూమి బయట పెద్ద స్టోన్ ఉంటే అట్లా నంది మళ్ళా ఎక్కువ చూడండి. దీని ఎదురుగా నంది ఉంది. అది నెంబర్ 1 ఇండియాలో. 16 అడుగుల హైట్ ఉంటుంది, 27 పొడవు. 4th బెంగళూరు బుల్ టెంపుల్ లేపాక్షిపుల్ నెంబర్ 1 ఇండియాలోనే నెంబర్ 1. 7 మంది అక్కమ్మగారు అంటారు. అయితే ఒక పల్లిలో పూజలు చేస్తా అంటారు చూడండి. 7 అక్కదేవతలు. వాళ్ళ పేర్లు వచ్చేసి బ్రాహ్మి, వైష్ణవి, ఇంద్రాణి, వరాహి, కౌమారి, మహేశ్వరి, పరమేశ్వరి. ప్రతి ఒక్కరిలో పూజలు చేస్తారు. పార్వతీదేవి డిఫరెంట్ ఫామ్స్. కొన్ని ఏరియాల్లో కన్నడ వల్ల అయితే సప్తమాతృకే అంటారు. వాళ్ళు అట్లా ముందుకు పాడు. తిరుపతి దగ్గర కాళహస్తి ఉంది కదా సార్, మనకు ఆ స్టోరీ చూపెట్టేస్తారు. 3 లింగాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్లో లింగం, దానిపైన చూడండి సాలెపూర్ పూజ చేస్తుంది. మధ్యలో వచ్చేసి భక్తకన్న పూజ చేస్తున్నాడు. ఇక్కడేమో ఏనుగు పూజ చేస్తుంది. ఏనుగు తొండానికి లింగానికి మధ్య పూలారంగా ఉంది కదా, రౌండ్గా. పూలారం కాదు, నాగపామది. పాము ఏనుగు ఒకే లింగానికి 2 పూజ చేస్తున్నాయి. శ్రీకాళహస్తి అనేది సంస్కృత పదం. శ్రీ అంటే సాలీడు, కాళ అంటే పాము, హస్తి అంటే అది పాత గుడి కదా. ఏమి లేదు, స్టోరీ ఏం కాదు. మనం ఏదైనా కార్యం చేయాలంటే ఫస్ట్ వినాయకుడి ఫోటో పెట్టి ఎలా పూజ చేస్తామో ఈ గుడి కట్టేటప్పుడు ఆయన అంతే విరూపన్న మొదట ఈ కొండలోనే వినాయకుని చెక్కించి ఇక్కడి నుంచినే గుడి కట్టడం మొదలు పెట్టారు. ఇది స్టార్టింగ్ పాయింట్. కింద వాహనం కూడా చూపించేస్తారు, ఎలక వాహనం, మోషిక వాహనం. ఇది చూస్తే ఎర్ర కనపడుతుంది. ఊళ్ళో జనాలు ఏం లే, పండుగ రోజు కుంకుమ సింధూరు అంతా పూసి అట్లా ఎర్రగైపోయింది. సేమ్ స్టోన్, ఇది వేరే స్టోన్ కాదు. గుడి కట్టేకి ఆయన విరూపన్న ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. కింద వాహనం ఇప్పుడు మళ్ళీ ఇది స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఇది ఏం రాయి అని ఎవరు అడగలేదా? ఇది కొంచెం వేస్తారు, ఇక్కడ టాప్ వేయలేదు. అంటే అర్థం ఏమి, సగంలో ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అనేదే స్టోరీ. ఇది అన్ఫినిష్డ్ అయింది. ఇక్కడ ఈశ్వర పార్వతికి కానీ ఇది కళ్యాణ మంటపని ఆయన విరూపన్న కట్టిస్తూ ఉంటాడు. ఇది కట్టే టైంలో పెనుగొండలో డబ్బులు ఇస్తున్న రాజు అచ్యుత దేవరాయలు ఆడు చనిపోయినాడు. ఆ ప్లేస్కి కొత్త రాజు వస్తాడు, అల్లుడు రామరాయలు అని, అలియా రామరాయ. వాడికి గుడి కడతా ఉండేది తెలియదు. ఖజాన్లో నుంచి డబ్బు తీసుకుని వచ్చి ఖర్చు పెడతా ఉండేది తెలియదు. కొంతమంది ఉంటారు ఎనిమిస్, విరూపన్నకు కాకుండా వాళ్ళు పోయి కొత్త రాజుకి చాడీలు చెప్పేస్తారు. రాజా నీ ఖజానా డబ్బంతా వేస్ట్ చేస్తాడు వీడు, సొంతానికి వాడేసుకుంటా అన్నాడు. అప్పుడు రాజుకు ఆడ కోపం వచ్చేస్తుంది. వెంటనే విరూపన్న కీడ్చుకొచ్చి 2 కండ్లు పెరికాయండి అంటే ఆర్డర్ ఇస్తాడు. అటు వస్తారు సైనికులు ఈడ్చుకుపోయేకి. అప్పుడు వీడు ఆలోచించేస్తాడు, ఆడబోతే కండ మెరికేస్తాడు రాజు. వాళ్ళ ఎదురుగా నేనెందుకు అవమానం పొందాలి, నేనేం తప్పు చేయలేదు కదా అని విరూపన్న అదే జగాలో ఆయన 2 కండ్లు ఎక్కి విసిరి గోడ కొడతాడు. ఆ కండ్ల గుర్తులు చూడాలంటే మనం వాటికి పోవాలి. ముందుకు పాటి ఆడక్కన్ను ఆ రోజు కారిన బ్లడ్ మార్క్స్ అది జరిగింది ఎప్పుడ 1538లో. ఆ విధంగా గుడి కట్టించిన విరూపన్న కళ్ళు పోయినాయి కాబట్టి కళ్యాణ మంటపం ఆపేశారు. తర్వాత నవాబులు వచ్చినారు, వాళ్ళేం మన గుళ్ళు కట్ట తలపై నుంచి వచ్చి ఇట్లా పెట్టుకోవాలా, ఇది పద్ధతి. కానీ చాలా మంది ఏం చేస్తున్నారు, డైరెక్ట్గా ఇలా పెట్టుకుంటున్నారు. అరిచేయి చూస్తూ కుంకుమ పెట్టుకునే వాళ్ళకి ఆయుష్ తగ్గుతుంది. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ మెథడ్. పెళ్ళప్పుడు పూజారి భర్తతో అట్లా పెట్టిస్తాడు, అది పద్ధతి. మళ్ళీ అట్లా ముందుకు పోతాను. లెఫ్ట్ హ్యాండ్ మిర్రర్ పట్టుకోయింది ఇలాగా. రైట్ హ్యాండ్ ఉంగరం వేల్లో ఇలా పెట్టుకోవాలా, అది పద్ధతి. అట్లా కాదు అని చాలా మంది డైరెక్ట్గా ఇట్లా పెట్టుకుంటారు. ఇప్పుడు 99% ఇట్లా పెట్టుకునే వాళ్ళకి ఆయుష్ తగ్గుతుంది. అరిచేయి చూసి ఇట్లా పెట్టుకుంటారే వాళ్ళకి ఆయుష్ తగ్గుతుంది. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ మెథడ్. అరిచేయి చూడకుండా కుంకుమ పెట్టుకోవాలి. ముందు
ఇప్పుడు చూడండి, గట్టిగా చెప్తాలేండి అక్క, వెనక ఎవరిలో ఉంటే గట్టిగా చెప్తాను. ఈశ్వర పెళ్లి జరిగింది సార్ కైలాసంలో. ఎలా జరిగింది, పెళ్లికి ఎవరెవరు పోయినారు అనే స్టోరీ వీళ్ళు చెప్పారు. ఇక్కడ ఈ పిల్లర్లో పెళ్లి చూపించేశారు. మధ్యలో ఉండేది ఈశ్వరుడు. పార్వతీదేవికి పెళ్లి జరుగుతా ఉంది. పూజారి వచ్చాడు పెళ్లి చేపించేకి. పూజారి అంటే మనకి వచ్చిన విఐపి. వాస్తు గురించి మీకు ఐడియా ఉంటే అష్టదిక్పాలకులు దీంట్లో ఉన్నారు, వాళ్ళందరినీ నేను చూపిస్తా. మీరు ఈడే ఉంటారు, నేను మీ చుట్టూ రౌండ్ వేస్తాను. ఇటు రాండి సార్, సెంటర్ లెక్క మీరు ఈడే ఉండండి, నేనే మీ చుట్టూ రౌండ్ వేస్తా. మీకు వాస్తు అంటే ఏమన్నా ఐడియా ఉంటే అష్టదిక్పాలకులు కూడా వచ్చినారు. తూర్పు ఈ పక్కన చోడు పుట్టేది, ఇది ఉత్తరం. నార్త్ ఈస్ట్ కార్నర్ దేవమూల. ఈశాన్యంలో ఈశ్వరుడే నంది వాహనంలో కళ్యాణ మండపంలోకి వచ్చినాడు. మళ్ళీ ఈశ్వరునికి అలంకారం చేస్తే పెళ్లి కొడుకుగా ఇలా ఉంటాడు. అల్లుని కాళ్ళు గడగాలని పార్వతి తల్లి వచ్చింది. మైనాదేవి చేతిలో బొకే పట్టుకొని వస్తుంది, ఫ్లవర్. పార్వతి ఫాదర్ వస్తాడు, హిమవంతుడు చెంబులో నీళ్లు తీసుకొని అల్లునికి కాళ్ళు గడిగేకి వస్తాడు. దేవేంద్రుడు తూర్పుకు నిలబడ్డాడు, చేతిలో వజ్రాయుధం పట్టుకొని ఐరావతం ఏనుగు పైన వస్తాడు. ఆ రెండు తల్లు ఉండేవాడు అగ్నిదేవుడు ఆగ్నేయంలో ఉంటాడు, గొర్రె పైన వస్తాడు. యమధర్మరాజు దక్షిణానికి నిలబడ్డాడు, ఎనుపోత వాహన పైన వస్తాడు. వశిష్ఠ మహాముని ఋషి పెళ్లి చూసేకి వచ్చినాడు. వానదేవుడు పడమర పక్కన్నాడు, క్రొకడైల్ మసల్ పైన వస్తాడు. ఈయన బృహస్పతి, దేవతలకంతా గురువు. ఇక్కడ మూడు తల్లు ఉండేవాడు దత్తాత్రేయుడు, విష్ణువు. వాయుదేవుడు వాయుమూల నిలబడ్డాడు, వాహనము జింక పైన వస్తాడు. కుబేరుడు వచ్చినాడు, ధనాధిపతి గుర్రం పైన ఉత్తరానికి నిలబడ్డాడు. నేను ఋషి విశ్వామిత్ర. నేను చెప్పిన వీళ్ళందరూ ఈశ్వర పెళ్లికి హాజరైనారు. కైలాసంలో ఈ విధంగా జరిగింది, వీళ్ళందరి సమక్షంలో పెళ్లి అని మనకి ఇక్కడ స్తంభాల్లో చూపించినారు అంతే. రియల్ ఇక్కడ ఈశ్వరుడు వచ్చి పెళ్లి చేసుకోలేదు. నేను చెప్పిందంతా స్టోరీ. మళ్ళీ ఆటికి మీద ఆ నీటిలో పాడి నీటి కోతి కనపడుతుంది. ఇప్పుడు ఆవు చూపిస్తుంది. ఒక పిల్లకి 4 డిజైన్స్. ఈ పేరే లతా మంటపం. ఈ లతా మంటపంలో ఉన్నాయి 280 డిజైన్లు స్తంభాల్లో చెక్కారు. దీని మొదలు కాపీ కొడుతున్నారు. ఇప్పుడు ధర్మాలు అంతా చేరుకు చెప్పుకోయేస్తారు. మనం లోకల్ ఆ వాళ్ళు అయితే ఇంకా తమిళనాడు వాళ్ళు అయితే కాంచీపురం సిల్క్ అంటారు, కర్ణాటక వాళ్ళు అయితే మైసూర్ సిల్క్ అంటారు. మేమైతే ఈ ఊర్లో ఉన్నాం కాబట్టి లేపాకి డిజైన్, లేపాకి మోడల్ అంట. ఏ ఒక్క డిజైన్ డబల్ రిపీట్ లేదు. 280 డిజైన్స్ ఇక్కడ ఉంటాయి. 450 డిజైన్స్ లోపల డాన్సింగ్ హాల్లో పెయింటింగ్ ఉంటాం. మొత్తం ఈరోజు గుడిలో ఉన్నాయి 730 డిజైన్. 500 ఇయర్స్ బ్యాక్ ఓల్డ్ డిజైన్, ఇప్పుడు అవి లేటెస్ట్ డిజైన్స్. ఇప్పుడు సార్ చూసినట్టు మీరు చూడండి. ఇప్పుడు ఆవు చూడండి అక్క, ఒకే బాడీ 3 తల్ల కనిపిస్తున్నాయా? ఇప్పుడు చూడండి అక్క, ఒకటే కదా ఇప్పుడు నిలబడింది. ఇప్పుడు చూడండి, ఇది వేస్తా ఉంటది, గడ్డి తింటాం. దూడకు పాలిస్తా ఉంటది. మనం కంప్యూటర్ గ్రాఫిక్స్ చేస్తామే అట్లా. ఒకటే బాడీ నిలబడింది, మేస్తుంది, పాలిస్తుంది. అంటే శిల్పులు చాలా తెలివైన వాళ్ళని ఒకే దాంట్లో మనకి 3 టైప్స్ 3 రకాలు మనం కంప్యూటర్ గ్రాఫిక్స్ సెట్ చేస్తామే అట్లా. మరి కోతి బొమ్మ ఉంది కానీ ఇప్పుడు కనపడలేదు కదా. వెల్కమ్ చెప్పే ఆయన బ్రహ్మదేవుడు వచ్చాడు. హీజ్ ద మెయిన్ ఆర్గనైజర్, ఈవెంట్ మేనేజర్, పెళ్లి పెద్ద ఆయనే ఈ పెళ్లికి యజమాని. ఇప్పుడు దిగాలి నిదానంగా కింద మీరంతా నీట్గా అదంతా పడేరు లేడన్నా మీరు. ఇంకా ఇది వచ్చేసి ఈ లింగం పేరు, ఇది తాండవేశ్వర లింగం. గుడి కట్టక ముందే ఈ జాగాలో ఈ లింగం ఉంది. దీనికి చోళులు అంటారు కదా తమిళనాడు ఆయన. అదే అప్పుడు స్టోరీ చెప్తా చూడు మీకు. ఆడ మాధవర్మ దూడ అంటే ఆ మాధవర్మ రాజే ఇటుకొచ్చి దీన్ని ప్రతిష్ఠ చేశాడు. ఎప్పుడంటే 12th సెంచరీలోనే ఈ లింగము ప్రతిష్ఠ చేశాడు. ఆ రాజే ఆ మంటపాలు 2 కట్టించాడు. మనోళ్ళు ఇప్పుడు దాంట్లో యాగాలు చేస్తారు. శివరాత్రికి 2 రోజులు చండీ యాగం జరుగుతుందట. ఉగాది నాడు అంతే పూజారులు అడుగుకొని పంచాంగం చేస్తారు. ఆ 2 మంటపాలు ఈ లింగం మాత్రం 800 ఇయర్స్ బ్యాక్ ఈ ప్లేస్లో ఉంటాయి. ఇంకా గుడి లోపల రామలింగం ఒకటి ఉంది. 32లో బిగించేస్తాడు గుడి కట్టి. 1538కి ఆడ కళ్ళు పోయినాయి. అంటే 16 సంవత్సరాలు కట్టినారు గుడి. కొన్ని వేల మంది కట్టేశారు గుడి. ఇంకా సీతాదేవి పాదు ఆమె ఎందుకు వచ్చింది ఇక్కడ మీకు ఆ స్టోరీ చెప్పాలి. అది రియల్గా జరిగింది స్టోన్ పైన. భద్రాచలం అని మీకు ఐడియా ఉంటుంది. అక్కడి నుంచినే రావణాసురుడు సీతను తీసుకొని ఈ రూట్లో వెళ్తూ ఉంటాడు శ్రీలంకకి. అప్పుడు ఇది ప్లేస్ వచ్చేసి గుడి ఉండదు, ఓన్లీ స్టోన్ అడవి. ఈ స్టోన్ మీద జటాయుబాడు ఫైట్ చేస్తుంది ఆయనతో. ఆయన దాన్ని 2 రెక్కలు తెగొట్టేస్తే బండ మీద పక్షి పడిపోయింది. పడి అది జపిస్తూ ఉంటుంది రామారామని.
రాముడు వస్తాడు సీతను వెతుక్కుంటూ. ఆడ పడుండే పక్షిని చూసి ఆయన దాన్ని లయపక్షి అంటాడు రాముడు. ఆయన పిలిచిన ఆ లయపక్షి అన్న వర్డ్ ఈ ఊరికి లేపాక్షి అయిపోయింది. లయపక్షి అంటే అది సాంస్క్రిట్ వర్డ్, లయ అంటే అన్కాన్షియస్ వర్డ్, స్పృహ లేకుండా పడి ఉందని వాళ్ళ అర్థం. ఎందుకంటే దేవతలు మాట్లాడేది సంస్కృత భాష. మనం ఆంధ్ర వాళ్ళు మ్యాచ్ అవుతుంది కదా దీనికి అని లేపక్షి అనేస్తాను, అంతే ఇంకేం లేదు. ఆ పక్షి ఇక్కడ పడినప్పుడు సీతాదేవి పక్షికి అప్పుడు బ్లెస్ చేసి ఉంటుంది, ఆశీర్వాదం చేసి ఉంటుంది. అప్పుడు పాదం ఇట్లా బండ మీద పెడుతుంది, కుడి పాదం. నేను చూపిస్తాను ఇప్పుడు. దాంట్లో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు నీళ్ళు వస్తున్నాయంటే జటాయుబడు ఆ నీళ్లు తాగుతూ ఉంటుంది. రాముడు వచ్చే వరకు ఆ నీళ్లు తాగే అది బతుకుంటుంది. రాముడికంతా విషయం చెప్పి చనిపోతుంది. ఆ రోజు సీత మోపిన పాదం మనం చూస్తాం. పాదం చూసి చాలా పెద్దగా ఉంటుంది. అంటే ఆ యుగంలో ఎక్కువ హైట్ ఉంటారు. త్రేతాయుగంలో ద్వాపర యుగం వస్తేనే హైట్ తగ్గినారు. ఇప్పుడు కలియుగం కదా, మనం ఇంకా తగ్గిపోయినాం. నెక్స్ట్ ఫ్యూచర్ ఇట్లా అయిపోతాం. మనకి సినిమాల్లో ఎట్లా చూపిస్తారంటే స్కైలో రామునికి ఎట్లా తెలపాలి ఇది బతికి ఉండాలా అనేసి అప్పుడు సీతాదేవి పాదం మోపుతుందంట. ఆమె కిందకి దిగి మోపిందా మనకి తెలియదు, పాదం అయితే మోపింది. దాంట్లో నీళ్ళు వచ్చేటట్టు చేసిందా, ఆ నీళ్ళని బాగా తాగుతా ఉంటాం. చూశారు కదా పాదము, దీంట్లో వస్తాయమ్మా నీళ్లు, ఎప్పుడు డ్రై కాదు. 365 రోజులు అంటే ఎండాకాలంలో కానీ వస్తూనే ఉంటాయి. పాదం చూస్తే పెద్ద అప్పుడు ఆమె ఉండింది ఆ హైట్ ఉంది, 20 feet ఉంది కాబట్టి అది మనకి మ్యాచ్ అవుతుంది. వాళ్ళకి ఆయుష్ కూడా ఎక్కువ కదమ్మా. మన మాదిరి ఇప్పుడు మనమైతే 120 ఏళ్ళే బతికేది, వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు బతికేవాళ్ళు. వాళ్ళ ఆయుష్ అట్లే ఉంటుంది, దానికి తగ్గట్టుగా వాళ్ళ పర్సనాలిటీ కూడా అట్లాగనే ఉంటుంది. ఇక్కడ వస్తుంది సార్ వాటర్ ఈ లేయర్లో వస్తున్నాయి. ఇది కాదులే, ఇది వర్షం నీళ్ళు, అది వర్షం, దాన్ని వదిలేయండి. ఆ చుట్టూ ఫింగర్స్ లోపల పొరలో వస్తాయి నీళ్ళు, వచ్చేది కూడా తెలుస్తుంది మరి. ఇంకా ఈ గుడికి సెక్యూరిటీ ఎవరు అంటే ఆంజనేయుడు అన్నట్టు, క్షేత్రపాలకుడు ఆయన. గుడికి ఆయనే రక్షకుడు. వాళ్ళ ముందుకు పాడు మళ్ళీ వాళ్ళ డౌట్ ఏదో క్లియర్ చేస్తాం. ఇది వర్కర్స్ వచ్చే ప్లేట్స్ ఇవి తాలి అంటారు కదా, హోటల్లో పోతే ఇచ్చలేదమ్మా. బాంబే ప్లేట్ అంటారు, తాలి అంటారు. అప్పుడు 8 feet ఉన్నారు గుడి కట్టేటప్పుడు జనాలు 8 feet. మనం అంటే 4 తినాలి. అప్పుడు ఒకడే తినేస్తా అన్నాడు. ఇంత తినేవాడు ఒకడే కాబట్టి అంత పెద్ద స్తంభాలు ఎత్తినారు. మనం ఇది తినేకి మన చేత కాదు, ఇప్పుడు ఆ స్తంభం ఎత్తే కూడా మన చేత కాదు. అంటే అప్పుడు వాళ్ళంతా 8 feet ఉన్నారు. పాదం చూస్తా ఆ వర్కర్స్ వచ్చి తట్టలు అంటే ఈ మాటలు ఉంటాయి. మన హోటల్లో పోతే ఇప్పుడు ఇస్తారు. ఇది బాంబే ప్లేట్ అంటారు, కొన్ని ఏరియాలో తాలి అని కూడా అంటారు. ఏమంటే న్యాచురల్ ఇంకో బ్యాచ్ అట్లా కూర్చొని తింటారు. ఇక్కడ 3 plates ఉంది, కిచెన్లో 40 plates ఉన్నాయి. ఆ గోడ పక్కన కొన్ని ఉన్నాయి. మేమైతే 7 మోడల్ చూస్తాం. ఇదంతా యాత్రికులు వస్తే ఉండడానికి ధర్మశాల, అంటే ఫ్రీ చౌట్రీస్ లాగా. ఒక మంటపంలో ఒక ఫ్యామిలీ కొనుక్కునేవాళ్ళు. అప్పుడు ఇక్కడైతే లాడ్లు ఉన్నాయి, పాతకాలంలో అవే ఫ్రీ చౌట్రీ. 680 స్తంభాలు ఆ లైన్లో ఉన్నాయి. మ్యారేజ్ హాల్లో 126 ఉన్నాయి. నాట్య మంటపంలో 70 ఉన్నాయి. మొత్తం కలిపితే 876 స్తంభాలు. టాప్ లో పెయింట్ అక్కడ చూసిన అక్కడ చూసానే చూడండమ్మా. టాప్ లో స్టోరీ ఉంది. మీరు కర్ణాటకలో ఏమన్నా గోకర్ణం అని పేరు వినిట్టారు. గోకర్ణ అని ఆత్మలింగం, ఆ స్టోరీ ఇక్కడ వస్తుంది. రావణాసురుడు తపస్సు చేస్తే ఈశ్వరుడు ఒక లింగం ఇస్తాడు ప్రత్యక్షమై. ఈ 2 స్తంభాల మధ్య తెల్ల పెయింట్ చూడడం అయితేనే ఈశ్వరుడు. 3వ కన్నంతా ఉంది. ఆ ఈశ్వరుడు ఇట్లా కుడి చేతిలో 2 ఏళ్లలో ఒక లింగం పట్టుకున్నాడు, చిన్నది తెల్లది. అది ఆత్మలింగం తీసి రావణాసునికి ఇచ్చి కింద పెట్టుకుంటా తీసుకో అని చెప్తాడు. ఆయన దాన్ని చేతిలో పట్టుకొని నడుచుకొని పోతా ఉన్నాడు లంకకి. మధ్య దారిలో వినాయకుడు వస్తాడు. ఇది నాటి ముందు